Hi, you are practicing High Court advocate. Today came up with one of the most prevailing and relevant issues in the society, that is the section 498A. ఎక్కడైతే ఒక భార్య భర్తల సంబంధం పవిత్రంగా హ్యాపీగా ఉండాల్సిన చోట భర్త యొక్క తల్లిదండ్రుల్ని ఇన్లాస్ని క్రిమినల్ కేసెస్లోకి లాగి ఇబ్బంది పెట్టి చాలా 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 జుడిషియల్ టెర్రరిజంకి గురి చేస్తున్న సందర్భాల్లో ఇవాళ ఒక ఇన్సిడెంట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ది సబ్స్క్రైబర్స్, ఆల్ ది విజిటర్స్, ఆల్ ది వ్యూవర్స్. లైక్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, ది ఫాదర్ ఆఫ్ ది హస్బెండ్ ఆయన మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. హీఈస్ వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ ఆఫ్ ది రెప్యూటెడ్ బ్యాంక్. అయితే ఇప్పుడు సన్, కొడుకు అండ్ తండ్రి ఇద్దరు కూడా బ్యాంక్ ఎంప్లాయీసే. అండ్ ఎవరైతే వాళ్ళ మదర్ ఉన్నారో ఆమె మాత్రం ఒక గవర్నమెంట్ టీచర్. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా భార్య భర్తలు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఇక్కడ మన కేసులో అక్యూజ్ నెంబర్ 1 ఉన్నారో ఆయన, అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. లైక్ వీళ్ళిద్దరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఎంప్లాయీస్, ఫాదర్ అండ్ సన్. అలాగే ఎవరైతే మదర్ ఉన్నారో అంటే అత్తగారు, ఇక్కడ అక్యూజ్ నెంబర్ 2, ఆమె అయితే ఒక గవర్నమెంట్ టీచర్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆల్ అరౌండ్ 2022 సెప్టెంబర్లో వీళ్ళకి యాజ్ యూజువల్గా అరేంజ్డ్ మ్యారేజ్ చేయడం జరిగింది వాళ్ళ అబ్బాయికి, ఎవరైతే బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నారో అతనికి. ఎందుకంటే ఫాదరు అండ్ సన్ ఇద్దరు కూడా బ్యాంక్ ఎంప్లాయీసే. వచ్చిన అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది కొలీగ్ ఆఫ్ ది బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్. సో అలాగే వాళ్ళకి సంబంధం కలిసింది. అయితే వన్స్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీ, షీ వాజ్ an educated girl and who is pursuing MBA కూడా ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేసిన రైట్ ఇమీడియట్లీ ది మ్యారేజ్ వాజ్ హెల్డ్ ఇన్ సెప్టెంబర్ ఆఫ్ ది 2022. అక్టోబర్ నవంబర్ 2 months లోనే పేరెంట్స్ ని వదిలేసి వచ్చేసేయి, నేను వాళ్ళకి సేవలు చేయలేకపోతున్నాను. ఏం చేసే సేవ ఉంటుంది? షీ స్టేయింగ్ ఇన్ ది హోమ్ అండ్ ది మదర్ ఫాదర్, అంటే అబ్బాయికి మదర్ ఫాదర్ అండ్ ది హస్బెండ్ క్లయింట్ ముగ్గురు కూడా జాబ్ చేసుకుని వస్తారు. ఈవినింగ్ కి లంచ్ కూడా వాళ్ళు బయట చేసేస్తారు. వాళ్ళకి కెఫ్టీరియాస్ ఉంటాయి, వాళ్ళకి అక్కడ క్యాంటీన్స్ ఉంటాయి. సో మధ్యాహ్నం కూడా వంట పని చేసే పని ఏం లేదు ఆ అమ్మాయికి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికి మీ అమ్మ నాన్నలకు నేను సేవ చేయలేకపోతున్నాను, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను అంటే షీ కెన్ గో ఆన్ వర్క్ సమ్వేర్. అలా కూడా వర్క్ చేయదు, బట్ ఇంట్లో కూడా ఖాళీగా ఉండలేకపోతున్నాను. సో ఐ వాంటెడ్ టు బీ అవే అంటే అక్కడ అల్టిమేట్ గా తను చెప్పిన కారణం ఏంటంటే, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి మధ్యాహ్నం ఈవినింగ్ కి డిన్నర్ ప్రిపేర్ చేయలేకపోతున్నాను, వాళ్ళు బయట వర్క్ చేసి వస్తే వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వలేకపోతే, ఇలాంటి సిల్లీ రీజన్స్ తో కాపురం వేరేగా పెడదాము, మన ఇద్దరు సపరేట్ గా ఉన్నాము అని చెప్పి అతను హింసించి ఆల్ అరౌండ్ డిసెంబర్ కి అతను బయటికి తీసుకెళ్లిపోవడం జరిగింది. అంటే తల్లిదండ్రులు చూసుకోవద్దు అని చెప్పి ఏమో సపరేట్ కాపురం పెట్టాలి అని చెప్పి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఆయన తీసుకెళ్ళిపోయి సపరేట్ కాపురం పెట్టుకుంది. సరే, దానికి కూడా అబ్బాయి అడ్జస్ట్ అయ్యి, బికాస్ మెన్ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్, అడ్జస్ట్ అయిపోయి అతను తల్లిదండ్రులను వదులుకోవడానికి, దూరంగా ఉండడానికి కూడా, ఎందుకంటే ఫర్దర్ ఫ్యామిలీ, ఫర్దర్ ఫ్యూచర్ అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది ఆలోచించి ఆ అబ్బాయి ఒక స్టెప్ ముందుకేసి దానికి కూడా అగ్రి అయ్యి ఒక సపరేట్ కాపురం పెట్టాడు. అక్కడ కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇక్కడ నుంచి ఇంకొన్ని అలిగేషన్స్ తో అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని మీద ఉమనైజర్ అని, అతనికి చాలా అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని ఒక అనుమానంతో చివరికి డిసెంబర్ లో సెపరేట్ కాపురం పెడితే ఫిబ్రవరిలో వెళ్ళి 498A కేసు పెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలో గుంటూరులో 498A కేసు అనేది వాళ్ళ మీద మదర్, ఫాదర్, హస్బెండ్, అత్త మామల మీద, హస్బెండ్ మీద, ముగ్గురు మీద 498A కేసు పెట్టడం జరిగింది. యాజ్ యూజువల్ గా 41A CRPC నోటీస్ తీసుకున్నారు. ఫాదర్ ఆఫ్ ది హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మామ, ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 3, అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హస్బెండ్, అక్యూజ్ నెంబర్ 2 ఈజ్ మదర్ ఆఫ్ ది హస్బెండ్, హస్బెండ్ క్లయింట్, అక్యూజ్ నెంబర్ 3 ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది హస్బెండ్ క్లయింట్. అయితే మనల్ని అప్రోచ్ అయింది మాత్రం ద బ్యాంక్ ఎంప్లాయీ, ఫాదర్ ఆఫ్ ది హస్బెండ్ క్లయింట్. అలాగే ఆయన వచ్చిన తర్వాత హస్బెండ్ క్లయింట్ కూడా వచ్చారు. వి వర్ డిస్కస్డ్ అబౌట్ ది ఇన్సిడెంట్, వాట్ వాస్ హ్యాపెన్, వాట్ హ్యాస్ టు బి సార్ట్ అవుటెడ్. డిస్కస్ చేసిన తర్వాత అల్టిమేట్లీ వాట్ వీ కేమ్ టు నో ఈ అమ్మాయికి షీ వాజ్ నాట్ అడాప్టింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ మ్యాట్రిమోనియల్ లైఫ్. ఇలాంటి ఇప్పుడు ఒక మ్యాట్రిమోనియల్ లైఫ్ లో ఇలా ఉంటది లైఫ్ అని ప్రెడిక్ట్ చేయకుండా లైఫ్ లోకి వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టి అతన్ని
రోడ్డుకు లాగి అతని మీద కేసెస్ పెట్టి అతని ఫ్యామిలీ మీద కేసెస్ పెట్టి వాట్ అల్టిమేట్లీ వాట్ షీ వాజ్ గెయిన్డ్, నథింగ్ వాజ్ గెయిన్డ్. ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ అతను ఎక్కడైతే 498A కేసు పెట్టిందో ఆ 498A కేసులో మనల్ని అప్రోచ్ అయిన తర్వాత షార్ట్లీ వాళ్ళు ఇప్పుడు మార్చిలోనూ ఫిబ్రవరి మనల్ని అప్రోచ్ అయ్యారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం, నో స్పాన్ ఆఫ్ టైం, మే ఎండింగ్ లైక్ జూన్ ఆర్ జూలైలో వాళ్ళకి క్వాష్మెంట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురికి, ఆల్అరౌండ్ ముగ్గురికి కూడా. ఎందుకంటే ది ఎలిగేషన్స్ ఇన్ ది కంప్లైంట్ ఆర్ ప్యూర్లీ ఫాల్స్ అండ్ ప్యూర్లీ ఫ్రివలస్ అండ్ ప్యూర్లీ సూపర్ఫ్లూయస్. అక్కడ వీ హ్యావ్ క్లియర్లీ మెన్షన్ దట్ ఆల్ ది ఎలిగేషన్స్ మేడ్ ది డివైడ్ ఆఫ్ ఎనీ రీజనబుల్ మెరిట్. అతను పెట్టిన ఎలిగేషన్స్ కానీ కలిసి ఉండేది ఆల్మోస్ట్ 1 మంత్ కలిసి ఉండి అత్తమామల్ని కూడా ఈ కంప్లైంట్ లోకి ట్రాక్ చేయడం అనేది సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉండి బతుకుతున్నారు వాళ్ళు. ఎవరైతే ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ టీచర్, వాళ్ళకంటే ఒక రెస్పెక్టబుల్ సొసైటీ ఉంటుంది. ఆ రెస్పెక్టబుల్ సొసైటీని కూడా ఓవర్కమ్ చేసి ఏమితో అడ్జస్ట్ అవడానికి వాళ్ళు అడ్జస్ట్ అయిపోయినప్పుడు కొడుకు యొక్క కాపురం గురించి, అతని కాపురం పాడవుతుంది, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, ఒక ఫర్దర్ ఫ్యూచర్ ఉన్న వీళ్ళిద్దరు పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్తమామలు అడ్జస్ట్ అయినా కూడా అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేక బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అత్తమామలు కూడా కేసులోకి లాగి వాళ్ళ దగ్గర నుంచి ఏదో పర్సనల్ గెయిన్ చేద్దామని, వాట్ ఆర్ ది హర్ ఇంటెన్షన్, అల్టిమేట్లీ 498A కేసు పెట్టడం. ఫార్చునేట్లీ అది హైకోర్టులో క్వాష్ అవ్వడం. ఇన్ ది బిగినింగ్ మనకి అత్తమామలకి స్టే ఆర్డర్ ఇచ్చారు. లైక్ విత్ ఇన్ 2 to 3 months ఆఫ్ స్పాన్ లో మనకి 498A కూడా క్వాష్ చేశారు, లైక్ హైకోర్టులో, ఇన్ ది హానరబుల్ హైకోర్ట్ అండర్ 482 CRPC. అయితే ఆఫ్టర్ క్వాషింగ్ దట్ 498A అక్కడ తన ఎవరైతే వైఫ్ క్లయింట్ ఉన్నారో తన ఒరిజినల్ స్వరూపాన్ని బయటపడింది. ఏంటంటే వాట్ షీ వాంట్స్ లిటరల్లీ మీన్స్ షీ వాంటెడ్ టు గెయిన్ సంథింగ్ పర్సనల్లీ, మానిటరీలీ అండ్ ఫైనాన్షియల్లీ ఫ్రమ్ ది హస్బెండ్ క్లయింట్. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఇప్పుడు 498A వేసింది వాళ్ళతో రెడీ, షీ ఈస్ నాట్ రెడీ టు స్టే విత్ ది హస్బెండ్. హస్బెండ్ తో కలిసి ఉండడానికి ఇష్టం లేనప్పుడు ఇప్పుడు అతని లైఫ్ ఆగిపోతుంది, ఆమె లైఫ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనికి ఒక ఫర్దర్ ఫ్యూచర్ ఉంటుంది. హీఈస్ ఆఫ్ అరౌండ్ 29 years ఆఫ్ ఏజ్, హస్బెండ్ కి 29 years ఉంటాయి. 30 సంవత్సరాలు కూడా దాటిన ఒక కుర్రోడు ఇలాగ 490 కేసెస్ లో ఎరుకొని, మోరోవర్ హీఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, హీఈస్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో హీఈస్ ఏ రెస్పెక్టబుల్ ఎంప్లాయీ. అలాంటి పర్సన్ లైఫ్ అలా ఆపేసుకోండి. ఆయనకు ఒక సొసైటీ ఉంటుంది, ఏం చేస్తున్నావు, మీ వైఫ్ ఏంటి, మీ పిల్లలు ఏంటి అని అందరికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్న ఒక హస్బెండ్ క్లయింట్ అందరికి ఏం చేస్తారు, ఓకే ఇఫ్ యు ఆర్ రెడీ టు కమ్ అండ్ లివ్ ఏ మ్యాట్రిమోనియల్ లైఫ్, హీ ఇన్వైటెడ్ త్రూ మా ద్వారానే ఆమెని ఒక ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె దానికి కూడా ముందుకు రాకుండా she denied the restitution of conjugal rights. Restitution of conjugal rights section 9 of the Hindu Marriage Act ప్రకారం మనం ఆర్సీఆర్ వేయడం జరిగింది. తనని ఇన్వైట్ చేసాము, వచ్చి అతనితో జాయిన్ అయ్యి ఫర్దర్ గా లైఫ్ లీడ్ చేయమని, బట్ షీ డినైడ్ టు. సో ఇంకా రాక ఇతను ఒంటరిగా మిగిలిపోయి ఇంకెంతైనా అతని జీవితం అన్న ఉద్దేశంలో హీ వాజ్ ప్రిపేర్డ్. ఎవరైతే మన హస్బెండ్ క్లయింట్ ఉన్నారో హీ వాజ్ ప్రిపేర్డ్ టు గో ఫర్ డివోర్స్. ఇంకా ఇప్పుడు if things are not encouraging, if things are not in our control, then what can we do? Definitely we will go beyond the things. అదే చేశారు, అతను డివోర్స్ కి ఫైల్ చేశారు బేసిక్ ఆన్ ది క్రూయాలిటీ గ్రౌండ్. యాక్చువల్లీ దేర్ ఇస్ ఏ రీసెంట్ హైకోర్ట్ జడ్జిమెంట్, ఢిల్లీ హైకోర్ట్ జడ్జిమెంట్ ఉంది. ఒక ఉమనైజర్ గా కానీ, ఒక హస్బెండ్ యొక్క గుడ్ విల్ కానీ, రెస్పెక్ట్ కానీ ఏదైతే ఒక పబ్లిక్ లో ఉండగా వైఫ్ తీస్తారో, ఐదర్ ఎనీ ఆఫ్ ది స్పౌస్ తీస్తారో, ఇట్ విల్ అమౌంట్స్ టు క్రూయాలిటీ. బేసిక్ ఆన్ ది సేమ్ గ్రౌండ్ మేము ఈ 498A కేసు జ్యుడిషియల్ టెర్రరిజం అని, ఇట్ విల్ ఆల్సో కమింగ్ అండర్ క్రూయాలిటీ. ఎవరైతే భార్యలు భర్తల మీద 498A కేసెస్ పెడతారు, ఏదో సాధించేద్దాం అనుకుంటారా, లేకపోతే భయపెట్టేద్దాం అనుకుంటారా, లేకపోతే ఇద్దరి మధ్యలో ఒక 4 గోడల మధ్య ఒక ఫ్యామిలీలో తేల్చుకోవాల్సిన విషయం స్టేషన్ వరకు తీసుకెళ్లి పోలీసులు నలుగురిలో పెట్టి 4 విధాలుగా మాట్లాడించి ఆ హస్బెండ్ ని నానా బాధలకి గురి చేసి మెంటల్ డిప్రెషన్, అక్కడ వర్క్ చేయలేడు. ఇక్కడ పోలీసు వాళ్ళకి సమాధానం చెప్పాలి, కోర్టులు తిరగాలి. ఇలాంటి సందర్భాల్లోంచి అంతా మేము బయటపడేసాం. బయటపడిపోయిన తర్వాత వీఆర్ రెడీ టు గో ఫర్ ది డివోర్స్. ఇలాంటి సందర్భంలో డైవర్స్ కి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా అప్పుడు షీ వాజ్ కేమ్ ఫర్ మెయింటెనెన్స్. హర్ అల్టిమేట్ మోటివ్ ఈస్ gaining some personal and financial advantage from the husband. Today most of the women are utilizing this marriage as a tool of extortion and exploitation.
మ్యారేజ్ నడ్డు పెట్టుకుని ఏదో గెయిన్ చేద్దాం అనుకుంటే షీఈ్ స్టూడెంట్ ఆఫ్ ఎంబీఏ, షీ డిడ్ ఆల్రెడీ బిఏ కంప్లీట్ చేసింది, షీ వాజ్ ఎలిజిబుల్ టు వర్క్, షీ వాజ్ ఎలిజిబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్, షీ కెన్ ఎర్న్, షీ కెన్ మీట్ హర్ బోత్ ఎండ్స్, షీ కెన్ ఎర్న్. ఇవన్నీ పక్కన పెట్టి అతని దగ్గర నుంచి ఒక 30 లక్షలకి అండర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అలాగే 125 సిఆర్పిసి వేసిన సందర్భాల్లో ఇక్కడ ఈ కేసెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఆల్రెడీ వీ హ్యావ్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఢిల్లీ హైకోర్ట్. ఇక్కడ మెయింటెనెన్స్ మీద ఒక కేసు ఉంది. ఈ కేసులో ఈ ఢిల్లీ హైకోర్టు కేసులో ఏం చెప్పారు అనే విషయం మనం డిస్కస్ చేసే ముందు పర్టికులర్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఇన్సిడెంట్ లో ఎవరైతే మన బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారో ఆ ఇన్సిడెంట్ లో మెయింటెనెన్స్ కేసు ఎలా సార్ట్ అవుట్ చేసాము అన్న విషయం చెప్పిన తర్వాత ఈ హైకోర్టు జడ్జిమెంట్ గురించి చెప్తాను. అయితే ఈ హైకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనం ఏమైతే అక్కడైతే లోయర్ కోర్టులో ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కి డివిసి కింద 125 ఆర్పిసి కింద మెయింటెనెన్స్ కి మంత్లీ షీ క్లెయిమ్డ్ 30,000 ఫ్రమ్ ది హస్బెండ్. అలాగే ఇనీషియల్ గా తను ఎప్పుడైతే యాక్చువల్గా 125 సిఆర్పిసి వేసింది, అలాగే దానికి మ్యూచువల్ గా సెక్షన్ 12 and 13 ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్ కింద అనదర్ మెయింటెనెన్స్ వాజ్ క్లెయిమ్డ్. ఒక మెయింటెనెన్స్ లో మంత్లీ 21,000 పే చేయమని చెప్పి ఆర్డర్ వచ్చింది. అలాగే ఇంకో దాన్ని అది సరిపోదు అన్నట్టుగా ఇనీషియల్ గా తర్వాత మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేయండి అని చెప్పి 30,000 వరకు క్లెయిమ్ చేయడం జరిగింది. సో వాట్ వీ డిడ్ ఈజ్ ఆ మెయింటెనెన్స్ కేసుని తీసుకుని వీ హ్యావ్ అపీల్ ఇన్ ది లోయర్ కోర్ట్ లో ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చారు 21,000 పే చేయండి అని. మళ్ళీ ఆ జడ్జిమెంట్ ని మేము ఛాలెంజ్ చేస్తూ వేసిన డివోర్స్ పిటిషన్ లోనే హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది, అపీల్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అతను 21,000 ఎలా పే చేస్తారు? 21,000 హీఈస్ నాట్ ఎర్నింగ్ అమౌంట్ ఆఫ్ 36,000 అతని శాలరీ. 21,000 అంటే మోర్ దాన్ హాఫ్. ఇప్పుడు హీ హ్యాస్ టు బేర్ ఆల్ హీస్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి దూరంగా పెట్టింది, ఇండివిజువల్ హౌస్ తీసారు, రెంట్ కొంటున్నారు, ఆయన ఎక్స్పెన్సెస్ ఆయన మెయింటైన్ చేయాలి, ఆయనకి మెడికల్ గ్రౌండ్స్ వస్తే ఆయన మెడికల్ గా చూసుకోవాలి, పర్సనల్ లైఫ్ మెయింటైన్ చేయాలి. ఆఫ్ కోర్స్ హాఫ్ ఇచ్చి ఉంటే ఒక 15,000 16,000 ఇచ్చి ఉంటే దట్ ఈస్ ఓకే అట్లీస్ట్, బట్ షీ కెన్ ఎర్న్ హర్ సెల్ఫ్ కదా, షీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ టు ఎర్న్. ఇలాంటి సందర్భాల్లో 21,000 ఇచ్చిందని మనం హైకోర్టులో మెయింటెనెన్స్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానికి హైకోర్టు అనేది అంటిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది సూట్స్, ఏదైతే ఎపీల్ సూట్ ఉందో అది అంటిల్ ది డిస్పోజల్ వరకు మీరు అంత కట్టక్కర్లేదు, ఒక 10,000 ఇవ్వండి, దాని మీద ఒక స్టే ఆర్డర్ ఇస్తూ ఆ స్టేలో కండిషన్స్ అప్లై చేశారు. ఆ కండిషన్స్ ఏంటంటే 10,000 ఇవ్వండి సరిపోతుంది, ఈ సూట్ డిస్పోజ్ అయ్యే వరకు, ఈ సూట్ డిస్పోజ్ అయిన తర్వాత మీరు అట్ ది ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ది ఈ అపీల్ లో ఎంత ఇవ్వాలి అనేది బేసింగ్ ఆన్ ది అఫిడవిట్స్, శాలరీ రిసీప్ట్స్ అండ్ ఇద్దరు లైఫ్ స్టైల్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్స్ అన్ని బేస్ చేసుకుని ఫైనల్ ఆర్డర్ మేము డిసైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే మేము జడ్జిమెంట్ అక్కడ సైటేషన్ చూపించామో ఆ సైటేషన్ గురించి చెప్తాను. దిస్ ఈస్ అ సైటేషన్ ఫ్రమ్ ఢిల్లీ హైకోర్ట్. Like maintenance pendent right is gender neutral to address rights and obligations arising from marriage under Hindu Marriage Act. The Delhi High Court highlighted the gender neutral nature of the maintenance provisions under the Hindu Marriage Act. The division bench comprising Justice V. Kameshwar Rao and Justice Anup Kumar Mendiratta delivered the verdict in the response to an appeal challenging to family court order. Brief facts of the case. The case involved an appeal by the Chatram Mali against a family court ordering him to pay 30,000 per month to his wife Karishma Saina from the initiation of the divorce petition until his disposal along with the litigation expenses amounting to 51 rupees. ఎక్కడైతే ఈ ఫ్యామిలీ కోర్ట్ ఆర్డర్ ఉందో దాంట్లో 30,000 పర్ మంత్ పే చేయమని చెప్పి ఒక ఫ్యామిలీ కోర్టులో ఆర్డర్ వచ్చింది. అలాగే ఆ 30,000 తో పాటు ఈ కరిష్మా అనే ఆమెకి కరిష్మా ఇస్ ది వైఫ్, ఆమెకి 51,000 సూట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా పే చేయండి అంటే 51 + 30 అంటిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది సూట్. అంటే ఇప్పటి వరకు ఎంత ఎరియర్స్ ఉందో ప్రతి మంత్ కి 30,000 చొప్పున, ఒక 12 నెలలు అయితే ఆ 12 నెలలకి 12 మూళ్ళు 3,60,000 అది ప్లస్ 51,000 అంతా కూడా ఎరియర్స్ కూడా కలిపి కట్టమని చెప్పి ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో అదే అప్పీల్కి వెళ్ళారు ఎవరైతే ఇక్కడ
ఎపిలెంట్ ఉన్నారో, హస్బెండ్ ఉన్నారో, ఆయన హైకోర్టులో అపీల్ చేయడం జరిగింది. ది అపీలెంట్ రిప్రజెంటెడ్ బై మిస్టర్ ఆదిత్య గౌర్ అండ్ కృష్ణ్ భరద్వాజ్. ఎవరైతే మనం ఇప్పుడు హైకోర్టులో ఒక మెయింటెనెన్స్ పిటిషన్ వేసాం, అలాగే మనలాగా వాళ్ళ అడ్వకేట్ అనమాట. ఆ అపీలెంట్, ఆ హస్బెండ్ క్లయింట్ ఒక అపీలెంట్, వాళ్ళ అడ్వకేట్ పేరు ఆదిత్య గౌర్ అండ్ కృష్ణ్ భరద్వాజ్ contested the order, arguing that the maintenance amount was increased from 21,000 initially awarded under the Protection of Domestic Violence Act without any substantial change in the circumstances. ఇనిషియల్ గా కొంత అమౌంట్ ఇచ్చి సర్కమ్స్టాన్సెస్ లో ఏమీ చేంజ్ లేకుండా దాన్ని ఎన్హాన్స్ చేసేసారు లోయర్ కోర్టులో. ది అపీలెంట్ asserted that he is the sole earner supporting his siblings and aged parents and had additionally borrowed a loan for his brother's marriage. ఇక్కడ ఈ కేసులో, మన కేసులో కదండి, మన కేసు గురించి ఆల్రెడీ చెప్పాను. ఈ కేసులో ఏం జరిగిందంటే, ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఆఫ్ ఢిల్లీ, దీనిలో ఏం జరిగిందంటే, అతను కంటెన్షన్ తీసుకున్నాడు. ఎవరైతే హస్బెండ్ క్లయింట్ ఉన్నారో అతను ఏం చెప్పారంటే, నాకు ఆల్రెడీ కొంత వాళ్ళ హస్బెండ్ యొక్క మ్యారేజ్ కి కొంత లోన్ తీసుకోవడం జరిగింది, సో నా మీద చాలా బర్డెన్స్ ఉన్నాయి, నా బ్రదర్ ని, మా మదర్ అండ్ ఫాదర్ ని, ఏజ్డ్ మదర్ అండ్ పేరెంట్స్ ని నేనే చూసుకోవాలి, కాబట్టి నాకు అంత మెయింటెనెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అలాగే ఆన్ ది అదర్ హ్యాండ్ కరిష్మా సైనా, ఎవరైతే వైఫ్ ఉన్నారో, కరిష్మా అంటే ఇక్కడ వైఫ్ అనమాట, కరిష్మా సైనా మెయింటైన్ దట్ డిస్పైట్ క్లైమింగ్ నో ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, she possesses a reasonable educational background as a graduate from Delhi University. The respondents voluntarily engaged in a social work as was highlighted, indicating a capability of meaningful employment. ఆమెకి సంపాదించుకునే శక్తి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్ని ఉన్నా కూడా ఆమంతటా ఆమెకు నాన్ గవర్నమెంట్ వాలంటరీ ఆర్గనైజేషన్ లో, అంటే ఏ శాలరీ లేకుండా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో జాయిన్ అయ్యి ఒక ఫ్రీ సర్వీస్ చేస్తుంది. దాని బదులు షీ ఈస్ హ్యావింగ్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తను ఒక ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే తనకి శాలరీ వస్తుంది, హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిన ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అన్న విషయానికి వస్తే, అబ్జర్వేషన్ ఆఫ్ ది కోర్ట్ noted that the respondent, despite claiming no independent source of income, holds a reasonable educational background. As a graduate from Delhi University, the court observed that she has voluntarily engaged in social work. తనంతట తనకి ఇష్టమైన ఒక సోషల్ వర్క్ లో, ఫ్రీ సర్వీస్ లో చేయడానికి పాల్గొంది, కానీ తనంతట తాను ఒక ఉద్యోగం చేసుకుంటే హస్బెండ్ ని మెయింటెనెన్స్ అడగాల్సిన అవసరం కూడా లేదు కదా అని చెప్పడం జరిగింది. సజెస్టింగ్ ఏ కెపాసిటీ ఫర్ మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ, కన్సిడరింగ్ దీస్ ఫ్యాక్టర్స్, ది బెంచ్ ఆఫ్టర్ అనలైజింగ్ ది పార్టీస్ ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఇద్దరు ఫైనాన్షియల్ డీటెయిల్స్ పరిగణలోకి తీసుకుని, అలాగే అఫిడవిట్స్ ఆఫ్ ది శాలరీ అఫిడవిట్స్, వాళ్ళకున్న లైబిలిటీస్, అసెట్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని, కన్క్లూడెడ్ ది మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అట్ ది రేట్ ఆఫ్ 20,000 per month. వాళ్ళకు 20,000 అనేది మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. వుడ్ బి రీజనబుల్. ది కోర్ట్ ఆల్సో డైరెక్టెడ్ ది అపెలెంట్ టు పే ది లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ ఎరియర్స్ ఇన్ ది లైన్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్ ఆర్డర్. ఇక్కడ దిస్ ఇస్ ది మెయిన్ పాయింట్ విచ్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు. In this broader pronouncement, the court emphasized the gender neutral nature of Section 24 and Section 25 of the Hindu Marriage Act, stating that the obligation arising from the marriage between the parties under the Act. ఇక్కడ Section 24 and Section 25 of the Hindu Marriage Act ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు ఎనీ ఆఫ్ ది స్పౌజ్, ఇప్పుడు హస్బెండే వైఫ్ కి మెయింటెనెన్స్ ఇవ్వాలని లేదు, వైఫ్ హస్బెండ్ కి మెయింటెనెన్స్ ఇవ్వాలని లేదు. దట్ ఈస్ జెండర్ న్యూట్రల్ సెక్షన్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు హస్బెండ్ కి స్తోమత ఉంటే భార్యకి ఇవ్వచ్చు, వైఫ్ కి స్తోమత ఉంటే హస్బెండ్ కి ఇవ్వచ్చు మెయింటెనెన్స్ అనేది. అంతేగాని హస్బెండే ఖచ్చితంగా ఇవ్వాలి అనేది Section 24 and Section 25 లో చెప్పలేదు. దాన్నే ఇంకొకసారి ఎంఫసైజ్ చేసి నొక్కి చెప్పడం జరిగింది ఢిల్లీ హైకోర్టు. Decision of the court. Additionally, taking into account inflation and rising prices, the High Court modified the maintenance amount for the divorce proceeding. The appellant would now be required to pay 22,500 as per the January 1, 2024, with a subsequent increase of 24,000 per month from the January 1, 2024. 1 year తర్వాత ఇంకొక 1,000 కూడా ఎన్హాన్స్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి, అండ్ 24 లో ఒక 20,000 పే చేస్తే 2025 లో ఇంకొక 1,000 ఎన్హాన్స్ చేసి పే చేయండి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నౌ కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో Section 24 and Section 25 ఏం చెప్తుంది అనేది కూడా మీకు ఇక్కడే చెప్తాను. ఈ Section 24 and 25 ఆర్ ది జెండర్ న్యూట్రల్ సెక్షన్స్. అంటే భర్త మగాడే ఆడవారికి మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు. ఈ సెక్షన్ లో పర్టికులర్ గా మెయింటెనెన్స్ పెండెన్స్ లైట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ప్రొసీడింగ్స్,
Section 24 of the Hindu Marriage Act, where in any proceedings under this act it appears to the court that either the wife, either the wife or the husband, wife gaani husband gaani, as the case may be, has no independent income sufficient for her, భార్యకి కానీ సఫిషియంట్ మీన్స్ లేకపోతే, తను పోషించుకోవడానికి ఇన్కమ్ లేకపోతే, ఆర్ హిజ్ అంటే భర్తకి లేకపోయినా, భార్యకే కాదు భర్తకి లేకపోయినా, సపోర్ట్ అండ్ ది నెసరీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్, ఇట్ మే ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ ది వైఫ్ ఆర్ ది హస్బెండ్, ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకుంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ, order the respondent to pay the petitioner the expenses of the proceeding and monthly during the proceeding such sum having regard to the petitioner's own income and the income of the respondent it may seem to the court to be reasonable. అదండి, భార్య కానీ భర్త కానీ ఎవరికైతే సఫిషియంట్ ఇన్కమ్ లేదో వాళ్ళు, ఇప్పుడు భార్యకి లేకపోతే భర్త మీద, భర్తకి లేకపోతే భార్య మీద ఆధారపడాలి తప్ప, అకార్డింగ్ టు ది సెక్షన్ 24 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్, భార్యకి మాత్రమే మెయింటెనెన్స్ ఇవ్వాలి అని ఇది చెప్పట్లేదండి. ఇదే ఈ ఢిల్లీ హైకోర్టు ఇంకొకసారి మళ్ళీ నొక్కి చెప్పడం జరిగింది. అలాగే సెక్షన్ 25 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, పర్మనెంట్ ఎలిమోనీ అండ్ మెయింటెనెన్స్. ఎనీ కోర్ట్ ఎక్సైజింగ్ జ్యూరిస్డిక్షన్ అండర్ దిస్ యాక్ట్ మే అట్ ది టైమ్ ఆఫ్ పాసింగ్ ఎనీ డిక్రీ at any time subsequent thereto on application made to it for the purpose by either the wife ఆర్ ది హస్బెండ్. ఎక్కడైనా ఈ సెక్షన్ మొత్తంలో కూడా క్లియర్గా ఉంచండి, ఐదర్ ది హస్బెండ్ ఆర్ ది వైఫ్, అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ, మే బి ఆర్డర్ దట్ ది రెస్పాండెంట్ షెల్ పే టు ది అపిలెంట్, భార్య కానీ భర్త కానీ, ఇక్కడ పిటిషనర్ ఎవరు ఉంటారు, ఎవరికైతే సఫిషియంట్ మీన్స్ లేదో వాళ్ళు ఉంటారు. ఇక్కడ రెస్పాండెంట్ ఎవరు అవుతారు, ఎవరికైతే శాలరీ వస్తుందో, ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు రెస్పాండెంట్ అవుతారు. రెస్పాండెంట్ షెల్ పే టు ది అపిలెంట్ ఫర్ హర్ ఆర్ హిజ్ మెయింటెనెన్స్, ఎవరైతే అపిలెంట్ ఉన్నారో వాళ్ళకి పే చేయాలి, రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్ పే చేయాలి అపిలెంట్ కి త్రూఅవుట్ ది ప్రొసీడింగ్, ఈ సూట్ కంప్లీట్ డిస్పోజ్ అయ్యే వరకు. సచ్ గ్రాస్ సచ్ ఆర్ సచ్ మంత్లీ ఆర్ ది పీరియాడికల్ సమ్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ ది లైఫ్ ఆఫ్ ది అప్లికెంట్ యాజ్ హ్యావింగ్ రిగార్డ్ టు ది రెస్పాండెంట్స్ ఓన్ ఇన్కమ్ అండ్ అదర్ ప్రాపర్టీ, ఇఫ్ ఎనీ ది ఇన్కమ్ అండ్ ది అదర్ ప్రాపర్టీ ఆఫ్ ది అప్లికెంట్. It may seem to the court to be just and any such payment may be secured if necessary by the charge on the movable or immovable property. ఎలాంటి ఇన్కమ్ వచ్చినా, రెంటల్ ఇన్కమ్ వచ్చినా, మూవబుల్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ వచ్చినా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ వచ్చినా ప్రతిదీ కన్సిడర్ చేస్తారు. అంతేగాని భర్తే మెయింటెనెన్స్ పే చేసేయాలని ఎక్కడా లేదండి చట్టంలో. కొన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా న్యూట్రల్ గానే చెప్పారు, ఎక్కడా కూడా అన్బయాస్డ్ గా ఆర్బిట్రరీగా చెప్పడం జరగలేదు. ఎందుకంటే ఎవరికైతే ఇప్పుడు భర్త ఉద్యోగం చేస్తూ ఉంటుంది, భార్య ఉద్యోగం చేస్తూ ఉంటుంది, హస్బెండ్ కి మీన్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు, అక్కడ కూడా హస్బెండే పే చేయాలంటే కుదరదు కదా. ఇట్ మే క్రియేట్ ఏ బిగ్ లిటిగేషన్, అక్కడ ఒక బిగ్ బ్లండర్స్ జరుగుతాయి. సో కాబట్టి ఈ సెక్షన్స్ లో ఇలా జనరల్ న్యూట్రాలిటీ ఉంది అని చెప్పి హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ కూడా ఇంకొకసారి గుర్తు చేయడం జరిగింది ఈ హైకోర్టు జడ్జిమెంట్ లో. సో ఎక్కడైతే ఈ 498A కేసెస్ ఉంటాయో, ఎక్కడైతే ఈ మెయింటెనెన్స్, ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇలాంటివి ఉంటాయో, దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ ది సఫరర్స్ మీన్స్ ది విక్టిమ్స్. ఎక్కడ విక్టిమ్స్ ఎవరంటే ఎవరైతే భర్త తరపున వాళ్ళు విక్టిమ్స్ అంటాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ ది 498A అండ్ మెయింటెనెన్స్ కేసెస్ లో భర్తలే అమాయకులుగా ఫైనల్ గా ప్రూవ్ అవుతుంది. సో మీకు ఖచ్చితంగా హైకోర్టులో అనేది వెసులుబాటు దొరుకుతుంది, మీ ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్స్ దొరుకుతాయి. సో కైండ్లీ అప్రోచ్ అన్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ టు సార్ట్ అవుట్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అంతేగాని ఇయర్స్ టుగెదర్ మీరు టైం వేస్ట్ చేసుకొని లోయర్ కోర్ట్స్ చుట్టూ తిరుగుతూ, అంటే ఒక డైవర్స్ పిటిషన్ నడుస్తుంది కదా, ఒక 498A కేసు ట్రయల్ నడుస్తుంది కదా, అది అయిన తర్వాత చూద్దామని మీ లైఫ్ వేస్ట్ చేసుకోదు, అలాంటి పక్కన వాళ్ళ లైఫ్ వేస్ట్ చేయమాకండి. థింకింగ్ టు ఇట్, ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.